వాడేకర్ మహారాజు గారు విశ్వయోగి విశ్వంజీ మహారాజు గారికి, అట్లనే మన ఈ విద్యాసాగర శర్మ గారికి ఇద్దరికి కూడా దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశించి వారిని ఈ యొక్క దత్త సాంప్రదాయంలో అంత గొప్ప స్థితికి తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే విద్యాసాగర శర్మ గారు కంప్లీట్ గా సాయిబాబా వారి వ్యక్తి. అంతేకాకుండా దత్తాత్రేయ పంచకం గురించి ఈ యొక్క గ్రంథంలో చాలా బాగా వివరించబడింది. అంటే శ్రీపాద శ్రీవల్లభుల నుంచి మొదలుకొని వారి జీవిత విశేషాలని, చరితామృతంలో ఉన్నటువంటి విశేషాలని, అక్కలకోట స్వామి సముద్రుల గారి చరిత్రలో ఉన్నటువంటి విశేషాలు, శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి విశేషాలు, అట్లనే మనం చూసుకుంటే మాణిక్య ప్రభువుల చరిత్రలో ఉన్నటువంటి విశేషాలు, సాయినాథుడి చరిత్రలో ఉన్నటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ స్వరూపాలుగా విద్యాసాగర శర్మ గారు దానికి ప్రమాణాలు చూపిస్తూనే ఈ యొక్క గ్రంథంలో వారు మాట్లాడడం జరిగింది అన్నమాట. అట్లా మనం చూసుకుంటే ఈ యొక్క గ్రంథాన్ని వీళ్ళు బయటికి పబ్లిష్ చేసేటువంటి సమయంలో వారు ఎవరెవరి దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో అందులో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మందికి కర్ణాటక అవ్వచ్చు, లేకపోతే ఇటు తెలుగు ప్రదేశాల్లో అవ్వచ్చు, దత్తాత్రేయ సాంప్రదాయం ఇప్పుడున్నటువంటి కాలంలో కొంచెం ఇంకా మంచిగా ముందుకు వెళ్తుందని మనం చూసుకుంటే ఎవరి ద్వారా అని చెప్పొచ్చు అని అంటే గణపతి సచ్చిదానంద స్వామి వారి ద్వారా చాలా బాగా ముందుకు వెళ్తుంది. అందులోని వారు గొప్ప దత్తాత్రేయ ఉపాసకులు. దత్తాత్రేయ ఉపాసన చేస్తూ అట్లనే వారు హనుమంతుల వారి ఉపాసన కూడా చేస్తూ దత్తస్వామి యొక్క కార్యాన్ని తీసుకొని ప్రస్తుతం తీసుకెళ్తున్నట్టుగా, అంటే ఆ యొక్క దత్తస్వామి యొక్క అవతార కార్యాన్ని తీసుకెళ్తున్నట్టుగా చాలా మంది భావిస్తూ ఉంటారు సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు. అట్లా దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గరికి విద్యాసాగర్ శర్మ గారు వెళ్ళి ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలను చూపించడం జరిగింది. అప్పుడు స్వామివారి యొక్క గ్రంథాన్ని అనుగ్రహించి శ్రీముఖాన్ని ఇచ్చారనమాట ఈ గ్రంథానికి. ఆ శ్రీముఖంలో వారు ఇచ్చినటువంటి విశేషాలని నేను మీకు చదివిస్తాను. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్ సందేశం. జై గురుదత్త. శ్రీ విద్యాసాగర శర్మ గారు రాసిన శ్రీ దత్తాత్రేయ సర్వస్వము అనే గ్రంథం దత్త గురు భక్తులందరూ హృదయంలో పదిలిపరుచుకోదగిన మహాగ్రంథం. దత్తదేవుని తన మనసు నిండా నిలుపుకొని తన గుండెను కోవెలగా చేసి బహుముఖాల భావనతో భావించి అద్వైత స్థితిని అందుకున్న అదృష్టవంతుడు శ్రీ శర్మ గారు. అంటే శ్రీ విద్యాసాగర శర్మ గారి యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గణపతి సచ్చిదానంద స్వామి వారు చెప్తున్నారనమాట. శ్రీ దత్తాత్రేయ సర్వస్వంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రామాణికమైనటువంటి విశేషాలు. అవి ఎందుకు ప్రామాణికమైనటువంటి విశేషాలు అని అంటే విద్యాసాగర శర్మ గారు అద్వైత స్థితిని, అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసించి స్వామి వారితో అద్వైత స్థితికి చేరుకొని తర్వాత వారి గ్రంథాన్ని ఇచ్చారు కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ప్రామాణికం అనేటువంటి మాటల్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు చెప్తున్నారు. అట్లా మనం చూసుకుంటే ఈ యొక్క గ్రంథం దత్తాత్రేయ సర్వస్వం ఏదైతే ఉందో ఇప్పుడు దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారి ద్వారా అనుగ్రహాన్ని పొందినటువంటి గ్రంథం. ఇదే గ్రంథంలో చరితామృతం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి వారు అంటే వారు కూడా చాలా గొప్ప యతి మహాత్ములు కదా, వారి ద్వారా కూడా ఈ యొక్క గ్రంథానికి ఆమోదం అనేటువంటి లభించింది కదా. సో అట్లా అంతేకాకుండా వారి యొక్క శిష్యులు అయినటువంటి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారు కూడా, అంటే ఈ యొక్క అవధూత దత్తపీఠం ఏదైతే ఉందో దానికి ప్రస్తుత ఉత్తరాధికారిగా ఎవరైతే ఉన్నారో వారు కూడా శ్రీముఖాన్ని అందించారనమాట. వారేమని చెప్పారంటే శ్రీ దత్తాత్రేయ సర్వస్వము అనే విశిష్ట గ్రంథాన్ని పరిపించి పరమానందం అనుభవించిన అన్ని కోణాల నుంచి ఆ దత్త సద్గురువుని హృదయంలో లోతుగా భావన చేసినట్లు అవగతం అవుతుంది. ఈ రచన చేసిన శ్రీ విద్యాసాగర శర్మ గారు సర్వ విధాల ధన్యులు. జీవితాన్ని సద్గురు పాదాలకు నివాళి పట్టిన పుణ్యాత్ములుగా భావించి వారికి సద్గురు కృప పూర్ణంగా కలుగుగాక అని సద్గురు దేవుల్ని ప్రార్థిస్తున్నాను అనేటువంటి మాటని దత్త విజయానంద తీర్థ స్వామి వారు కూడా ఈ అవధూత దత్తపీఠానికి సంబంధించినటువంటి ఉత్తరాధికారి వారు కూడా వారి యొక్క శ్రీముఖ రూపంలో ఈ యొక్క గ్రంథానికి ఆశీస్సుల్ని తెలియజేశారు. ఇప్పుడు దత్తాత్రేయ పరంపరలో ఉన్నటువంటి వారు ఈ యొక్క గ్రంథాన్ని ఏ స్థితిలో చూస్తున్నారో మనకు అర్థమవుతుంది కదా. అంటే దత్తాత్రేయ సర్వస్వం గురించి మాట్లాడుతున్నారు. ఇదే దత్తాత్రేయ సర్వస్వంలో మీరు తీసుకుంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క చరితామృతానికి సంబంధించినటువంటి విశేషాలు పరమ ప్రామాణికం అనేటువంటి మాటను చెప్తూనే విద్యాసాగర శర్మ గారు రాస్తారు.
సో ఇక్కడ మనం చూసుకుంటే అవధూత దత్తపీఠానికి సంబంధించినటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారు అట్లానే ఉత్తరాధికారి గారు కూడా ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత మేము ఈ మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రామాణికంగా ఒక లిఖిత పూర్వకంగా రాసి అందరికీ ఇచ్చారనమాట. దాన్నే ఈ యొక్క గ్రంథంలో శ్రీముఖంగా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మంత్ర మార్గాన్ని పామరుల నుంచి అంటే వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చూడకుండా అందరికీ చాలా సులభ రీతిలో అందించినటువంటి గొప్ప మహాత్ములు నడిచే కాలభైరవ స్వరూపమైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కుట్టాల పీఠాధిపతి అయినటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి దగ్గర కూడా శ్రీ విద్యాసాగర శర్మ గారు వెళ్ళడం జరిగింది. వారికి కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వారు చూపించడం జరిగింది. చూపించిన తర్వాత స్వామి వారి దగ్గర నుంచి వారు శ్రీముఖం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే కుట్టాల పీఠం ఎంత పరమ ప్రామాణికమైనటువంటి పీఠం. అంతేకాకుండా కుట్టాల పీఠానికి షిరిడి సాయినాథుడికి ఉన్నటువంటి సంబంధాన్ని కుట్టాల పీఠం వాళ్ళే చాలా సార్లు అంటే స్వయంగా స్వామివారే బయటకు వచ్చి చెప్పిన సందర్భం ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్టాపన రీసెంట్ గా జరిగినటువంటి సమయంలో వారు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీన్ని మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఆ అదృష్టాన్ని స్వామివారు మనకు కలిగించారు. మరొక విశేషం ఏమిటంటే హిమాలయాలలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దత్తస్వామి ఆయన అవతారమూర్తిగా షిరిడి సాయిబాబా యొక్క మహాభక్తునిగా భరద్వాజ ఈ పరంపరను మనం భావిస్తూ ఉన్నాము. దత్త పరంపర ఆ దత్తస్వామి యొక్క అవతారమూర్తి అయినటువంటి షిరిడి సాయిబాబా మా కుర్తాళ పీఠ స్థాపకుడు అయినటువంటి మౌనస్వామికి చాలా ఆప్తమిత్రుడు. మౌనస్వామి హిమాలయాలలో తపస్సు చేసి దక్షిణ భారతానికి వస్తూ కొద్ది రోజులు ఆయన షిరిడి సాయిబాబా దగ్గర గడిపినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాంటి షిరిడి సాయిబాబాతో కుర్తాళ పీఠానికి ఎంతో అనుబంధం ఉన్నది. ఇక్కడ మామూలు శంకర పీఠాలలో షిరిడి సాయిబాబా ఆలయాలు ఉండవు, కానీ ఒక కుర్తాళ పీఠంలో మాత్రం షిరిడి సాయిబాబా యొక్క ఆలయాన్ని మా పూర్వస్వామి వారు శివచిదానంద భారతీ స్వామి వారు స్థాపించారు. అటువంటి అనుబంధం ఉన్నది మాకు. అలానే సాయిబాబా నాయందు అనుగ్రహంతో ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే విషయంలోకి వస్తే ఈ విద్యాసాగర శర్మ గారికి ఈ కుట్టాల పీఠాధిపతి అయినటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి కూడా చాలా మంచి సంబంధం ఉండేది. అయితే ఎందుకు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి మాటల్ని నడిచే కాలభైరవుడుగానే మనం పరిగణలోకి తీసుకోవాలా అనుకుంటే అది ఒక అంశం. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సిద్ధేశ్వరి పీఠం కుట్టాల పీఠం ఏదైతే ఉందో అది కూడా అసలు దత్తాత్రేయ పరంపరగా వచ్చినటువంటి పీఠమే. సో మనం చూసుకుంటే ఏంటంటే మౌనస్వామి వారు ఈ యొక్క పీఠ వ్యవస్థాపకులు. ఫస్ట్ ఈ పీఠాన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే, కుట్టాల పీఠాన్ని స్వామివారే. అయితే స్వామివారు ముందు దీన్ని దత్తాత్రేయ మఠంగా స్థాపించారు. స్వామివారు నిజానికి చెప్పాలంటే దత్తాత్రేయ మంత్రం అనుష్ఠానంలో ఉన్నటువంటి వారు మౌనస్వామి వారు. అంతేకాకుండా దత్త మంత్రాన్ని సిద్ధి పొంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహాత్ములు అన్నమాట. అంతేకాకుండా వారికి షిరిడి సాయినాథునికి తెంబే స్వామి వారికి ముగ్గురికి కూడా చాలా మంచి కనెక్షన్ ఉంది. మౌనస్వామి వారు మనం చూసుకుంటే 1910 ఆ ప్రాంతంలో తెంబే స్వామి వారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని కలవడం జరుగుతుంది. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వారిని అనుగ్రహించి దత్తాత్రేయ మంత్రాన్ని వారికి ఇచ్చినట్టుగా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వీరితో మౌనస్వామి వారితో ఏమంటారంటే షిరిడీలో షిరిడి సాయినాథులు అనేటువంటి వారు ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని కూడా దర్శించుకొని రమ్మని చెప్తారు అన్నమాట. ఇట్లా మౌనస్వామి వారు బాబా వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వారికి వీరికి మధ్య కొన్ని యోగ విద్యలు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఆ యొక్క పీఠానికి సంబంధించినటువంటి చరిత్రలో మనకు కనబడతాయి. అట్లా ఈ మౌనస్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు దత్తాత్రేయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి చాలా గొప్ప మహాత్ములు. మౌనస్వామి వారు కూడా ఎన్నో మహిమల్ని చూపించారు. చనిపోయినటువంటి వారిని స్వామివారు తిరిగి బతికించారు. అంతేకాకుండా ఈ చూపు లేనటువంటి వారికి చూపును ప్రసాదించారు. అట్లాంటి మహిమలు స్వామివారు ఎన్నో చేశారు. అంతేకాకుండా వారు పరశువేది సిద్ధి కలిగినటువంటి వారు కూడా. పరశువేది సిద్ధి
అంటే ఏదైనా ఇనుము అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఇచ్చామనుకోండి, స్వామివారు దాన్ని జస్ట్ అట్లా స్పర్శ మాత్రం చేతనే గోల్డ్ గా కన్వర్ట్ చేసేస్తారు. అట్లా వారు క్రియేట్ చేసినటువంటి ఒకనొక యంత్రాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కుట్టాల పీఠంలో ప్రతిష్టాపన చేయడం కూడా జరిగింది. అంత గొప్ప మహాత్ములు మొదటి స్వామివారు. ఆ యొక్క పరంపర, వారి యొక్క స్వామివారి పరంపరలో ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారు ఉండడం, స్వామివారు కూడా దత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులు అవ్వడం, వారు ఇనీషియల్ గా దత్తాత్రేయ మఠాన్ని కట్టడం, ఆ యొక్క దత్తాత్రేయ మఠమే తర్వాతి కాలంలో సిద్ధేశ్వరి పీఠంగా అవడం అనేటువంటిది జరిగిందన్నమాట. అట్లా మనం చూసుకుంటే ఈ యొక్క సిద్ధేశ్వరి పీఠం, పుత్తాల పీఠం ఏదైతే ఉందో అది ఈ యొక్క అంటే ఈ దత్తాత్రేయ పరంపరకి సంబంధించినటువంటి పీఠమే. అంతేకాకుండా ఈ యొక్క స్వామివారికి, మౌనస్వామికి, పుత్తాల పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతులకి, షిరిడి సాయినాథులతో ఇత్యాది దత్తాత్రేయ అవతారాలకి, అంశావతారాలకి కూడా చాలా మంచి సంబంధం ఉందన్నమాట. ఈ విషయాన్ని స్వామివారు ఎన్నోసార్లు మనకి ప్రస్తావనలో చెప్పారు. సో అందువల్ల మనం దత్తాత్రేయ పరంపర అంతర్గతంగా ఉన్నటువంటి పీఠం కాబట్టి ఈ పీఠానికి పీఠాధిపతి అయినటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఈ యొక్క గ్రంథం విషయంలో వారు ఏ రకంగా మనకి రెస్పాండ్ అయ్యారనేటువంటిది మనందరికీ చాలా వాల్యుబుల్ పాయింట్. సో ఇన్ని అంశాలు ఉన్నాయన్నమాట. వారి మాటలే మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటి దానికి. సో అందులో వారు సిద్ధేశ్వరానంద స్వామి వారు కూడా ఈ యొక్క గ్రంథానికి శ్రీముఖాన్ని ఇవ్వడం జరిగింది. ఈ శ్రీముఖాన్ని ఇస్తూ వారు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఏంటంటే, దత్త సాంప్రదాయానికి చెందిన విశేషములను తెలిపే బృహత్ గ్రంథము. అంటే స్వామివారు ఈ యొక్క గ్రంథాన్ని కూలంకషగా పరిశీలించి తర్వాత మాట్లాడినటువంటి మాటలు. బహుగ్రంథకర్త, కవివరుడు, దత్త భక్తుడు అయిన శ్రీ విద్యాసాగర శర్మ తన జీవితాన్ని చరితార్థం చేసుకోవటం కోసం తపస్సు చేసి నిర్మించిన ఇది శ్రీ దత్తాత్రేయ సర్వస్వం నిజంగానే సార్థకమైన కృషి. సృష్టి మొదట ఉన్న విషయంలో ఒకరైన అత్రి మహాతపస్విని అయిన అనసూయ యందు తన సంతానం దత్తుడు. సుమారు 108 కోట్ల సంవత్సరాల కింద వచ్చిన అవతారం దత్తాత్రేయ అవతారం. ఇది నిత్యము శాశ్వతమైన మూర్తి. అంటే దత్తాత్రేయ అవతారం ఒకసారి భూమిపైన వచ్చి ఇట్లా కనిపించి వెళ్ళిపోయినటువంటి అవతారం కాదు. నిత్యము శాశ్వతంగా భూమిపైన ఎప్పుడు అన్ని యుగాలలోనూ వేరు వేరు, ముఖ్యంగా కలియుగంలో వేరు వేరు అవతారాలను తీసుకొని మన ముందుకు వస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్వామివారు చెప్తున్నారు. ఎవరు? సాక్షాత్తు నడిచే కాలభైరవుడు అయినటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి మాటలు చెప్తున్నారు. ఆ మహనీయుని అంశావతారాలుగా లోకంలో కొంతమంది ప్రసిద్ధి చెందారు. కొందరు ఉపాసకులు సాధన చేత ఆయన తేజస్సుని కొంత తమలోకి తెచ్చుకొని సిద్ధులుగా పేరొందారు. అంటే ఇక్కడ స్వామివారు దత్తాత్రేయ అంశావతారాల గురించి, ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి పరంపరలో ఉన్నటువంటి సద్గురుల గురించి మాట్లాడారు. దేవతలకు సిద్ధులకు కొంత భేదం ఉంది. దేవతలలో కొన్ని భౌమ జీవ లక్షణాలు సిద్ధులకు ఉండటం చేత వారు భక్తులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. వారిని ఆశ్రయిస్తే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. దత్తగురు సాంప్రదాయంలో ఆ విశిష్టత, ప్రత్యేకత అధికం. అంటే ఇక్కడ స్వామివారు ఏమని చెప్తున్నారంటే, దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ముందు మనం ఆశ్రయించాల్సింది ఆ యొక్క పరంపరలో ఉన్నటువంటి సద్గురువులనే. వారి ద్వారా మనకి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దత్తుడి అనుగ్రహం అనేటువంటి చాలా సులభంగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని స్వామివారు చెప్తున్నారు. విద్యాసాగర శర్మ ఆ గురు కృపయందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారు. నిజమైన గురువును అన్వేషించడంలో చాలా ఒడిదుడుకులు పడి చిట్ట చివరికి దత్తుని అనుగ్రహం వల్ల స్థిర చిత్తాన్ని పొందగలిగాడు. ఆ లౌకికమైన అహంభావాలకు, ప్రచారాలకు అతీతులైన సిద్ధ గురువులు ఎట్లా ఉంటారో తెలుసుకోగలిగారు. అంటే విద్యాసాగర శర్మ గారి యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి మనకి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మాట్లాడుతున్నారు అనమాట. ఆ తపస్సులో కొంత భాగమే ఈ యొక్క దత్త సర్వస్వ రచన. నాకు 50 ఏళ్ల కింద దత్తోపాసన సిద్ధులైన సుబ్బారాయ శాస్త్రి గారి తపస్సుతో అనుబంధం ఏర్పడింది. అంటే ఇక్కడ స్వామివారు వారి యొక్క దత్తాత్రేయ మంత్రానుష్ఠాన విధానం వారికి ఎలా లభించింది అనేటువంటి విషయం చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దత్త సంప్రదాయానికి చెందిన మహాసిద్ధుడైన మౌనస్వామి అనుగ్రహం కలిగింది. అంటే నేను ఇప్పటి వరకు, ఇంతకు ముందు వరకు నేను మీతో ఏం చెప్పాను, ఈ యొక్క పుత్తాల పీఠం ఏదైతే ఉందో అది దత్తాత్రేయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పీఠం అనే చెప్పారు. దాని స్వామి వారు కూడా ఇక్కడ ప్రామాణికంగా శ్రీముఖంలో రాసిచ్చారు. ఏమంటున్నారంటే, మళ్ళీ ఇప్పుడు దత్త సాంప్రదాయానికి చెందిన మహాసిద్ధుడైన మౌనస్వామి అంటే ఎవరు? స్వామి వారి యొక్క గురువు గారు. మౌనస్వామి అనుగ్రహం కలిగింది. ఈ దశలో సాగరుని దత్త సర్వస్వానికి ఆశీర్వచనం పలకవలసి రావడం యాదృచ్ఛికం కాదు. అంటే నేనేదో కోయిన్సిడెన్షియల్ గానో యాక్సిడెంటల్ గానో నేను దీనికి శ్రీముఖం ఇవ్వడం కాదు.
దత్తస్వామి యొక్క సంకల్పం, సాక్షాత్తు ఆ యొక్క దత్తాత్రేయుడి సంకల్పం ఉండడం చేతనే దీని ఈ యొక్క గ్రంథానికి, ఏ గ్రంథంలో అయితే శ్రీపాద శ్రీవల్లభుల వారి చరితామృత విశేషాలు ప్రామాణికం అని చెప్తూ ఉన్నాయో ఆ యొక్క గ్రంథానికి, ఇదే గ్రంథంలో బాబా వారు మిగిలిన ఇతర దత్తాత్రేయ అవతారాలు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క స్వరూపాలు అని చెప్పబడి ఉందన్నమాట. ఇదే గ్రంథంలో బాబా వారు హనుమత్ దత్తాత్రేయ అవతారం ఉన్నాయి, కలిసి వచ్చినటువంటి అవతారం అని కూడా చెప్పబడి ఉందన్నమాట. వారి అనుగ్రహం సాగర్ని యందు మరింతగా ప్రచురించుగాక. నారాయణ నామస్మరణతో సిద్ధేశ్వరానంద భారతి స్వామి అనేటువంటి శ్రీముఖాన్ని స్వామివారు వారి యొక్క ఆశీస్సుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కూడా ఈ యొక్క గ్రంథానికి అనుగ్రహాన్ని అందజేశారు. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు కంచిపీఠం అవ్వచ్చు, లేకపోతే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అవ్వచ్చు, వారి దగ్గరికి దత్తాత్రేయ సర్వస్వమే కాకుండా డైరెక్ట్ గా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కూడా వెళ్ళింది. అంతేకాకుండా వారు ఒక ఇంటర్వ్యూలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నటువంటి విశేషాలను కూడా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకుంటే ఈ యొక్క కుర్తాల పీఠానికి సంబంధించినటువంటి ఉపపీఠం ఇంకోటి ఉందన్నమాట. ఈ యొక్క ఉపపీఠం ఏంటంటే లలితా త్రిపుర సుందరి పీఠం అనేటువంటిది విజయవాడలో ఉంది. ఆ విజయవాడలో శ్రీ రామకృష్ణానంద భారతీ స్వామి అనేటువంటి సన్యాసి యతివర్యులు ఉన్నారు. వారు కూడా ఈ యొక్క గ్రంథానికి అనుగ్రహ వచనం తెలియజేస్తూ ఈ యొక్క దత్తాత్రేయ సర్వస్వంలో ఉన్నటువంటి మంత్రభాగము, అట్లానే యంత్రార్చన, అంతేకాకుండా దత్త స్వామికి సంబంధించినటువంటి అవతారాలు, ముఖ్యంగా దత్తాత్రేయ పంచకం గురించి స్వామివారు ప్రస్తావించారు. వారు అందులో ఏమని మాట్లాడారంటే ఈ గ్రంథమునందు 5 భాగములు ఉన్నవి. ప్రథమ భాగంలో శ్రీ దత్తాత్రేయ తత్వరహస్యములతో అత్రి అనసూయలెవరు, శ్రీ దత్తాత్రేయ నామౌచిత్యము, శ్రీ దత్త సాంప్రదాయములు మొదలైన విషయాలు సమగ్రముగా ఉన్నవి. రెండవ భాగమునందు షోడశావతారములు, షోడశావతార జయంతి దినములో చేయవలసిన ఉపచార విధులు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కలియుగ అవతారాలైనటువంటి నవనాథుల చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కలకోట మహారాజ్, శ్రీ షిరిడి సాయిబాబా గారుల చరిత్రలు సంగ్రహించబడినవి. మూడవ భాగం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనేక యంత్రములు, వాటి రహస్యములు, యంత్రములు, తంత్రములు, హోమవిధి మొదలైనటువంటి విషయాలు సాధకులకు ఎంతో ఉపయుక్తమగునట్లు పొందుపరిచిడి. ఈ భాగమునకు శ్రీ దత్తాత్రేయ మంత్ర సుధావర్ణమని పేరుడిరి. 4వ భాగం నందు వివిధములైన శ్రీ దత్తాత్రేయ స్వామి స్తోత్రములు కలవు. 5వ భాగమైన శ్రీ దత్తాత్రేయ పూజా కల్పం నందు వివిధ పూజా విధానాలు, వ్రత విధానాలు, మానసిక పూజా పద్ధతి, గురి చరిత్ర గ్రంథ పూజ మొదలైన విశేషములు కలవు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పబడిన ఆ యొక్క పరబ్రహ్మమే అయిన శ్రీ దత్తాత్రేయ భగవానుని అనుగ్రహంలోకి పాత్రలై వారిని అనుగ్రహించిన శక్తిని దత్తము చేసుకుని శ్రీ విద్యాసాగర శర్మ గారు రచించి సాధకులకు అందజేస్తున్న ఈ గ్రంథము సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహ ప్రసాదమే, ఇది భక్తులకి సుకృతమే అనేటువంటి విషయాన్ని కుట్టాల పీఠానికి సంబంధించినటువంటి మరొక యతివర్యుడైనటువంటి శ్రీ రామకృష్ణానంద భారతి స్వామి వారు కూడా వారి యొక్క మంగళ శాసనాల్ని ఈ యొక్క అనుగ్రహ శ్రీముఖం ద్వారా వారు అందించడం అనేటువంటి జరిగిందన్నమాట. ఇందులో చూసుకున్నా సరే ఈ యొక్క దత్తాత్రేయ పరంపరకి సంబంధించినటువంటి యతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క గ్రంథాన్ని ఎటువంటి స్థితిలో పెట్టి చూస్తున్నారు అనేటువంటి విషయం మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత మనం అందరం ఇంకొకటి కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే సజ్జనగడ రామస్వామి గారి గురించి నేను మీకు ఆల్రెడీ చాలానే చెప్పాను. అందులో మనం చూసుకుంటే వారు కూడా ఈ యొక్క గ్రంథానికి ఆశీస్సులు అందించి ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా పరమ ప్రామాణికమైనటువంటివి అనేటువంటి విషయాలు చెప్తూ ఈ యొక్క దత్తాత్రేయ పంచకం ఏదైతే ఉందో ఆ యొక్క దత్త పంచకం వాటి గురించి కూడా వారు వివరాలు అందించారనమాట. అట్లా చివరిగా వారు శ్రీ దత్తాత్రేయ సర్వస్వం అనేటువంటిది సాధకులకు ఒక కల్పవృక్షము, దత్త శక్తికి ఒక పెన్నిది. దీనిని దత్తాత్రేయ ప్రతిరూపముగా భావించి సాధకులు హృదయంలో భద్రపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి సజ్జనగడ రామస్వామి గారు కూడా చెప్తున్నారు. ఇంతే కాకుండా మనం చూసుకుంటే ఈ యొక్క దత్తాత్రేయ సాంప్రదాయంలో మీరు పురూపురం అటువైపు వెళ్తే మనకి చాలా ప్రామాణికంగా కనిపించేటువంటి దత్తాత్రేయ పీఠం మనకి విఠలానంద సరస్వతి స్వామివారు విఠల బాబాగా చాలా ప్రసిద్ధికి ఎక్కారు. ఈ యొక్క విఠల బాబా వారు కూడా ఈ యొక్క గ్రంథానికి శ్రీముఖాన్ని అందించున్నారు అనమాట. ఈ యొక్క విఠల బాబా గారి చరిత్ర మనం సంక్షిప్తంగా చూస్తే ఒక 2 నిమిషాల్లో, ఇప్పుడు ఏదైతే షిరిడీలో సాయినాథుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఉందో 1950 ఆ ప్రాంతంలో, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో అంటే ఈ విగ్రహం ప్రతిష్టాపన వాళ్ళందరితో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే విగ్రహం సరిగ్గా కూర్చోలేదట. కూర్చోనప్పుడు
స్వామి విఠల్ బాబా వారు వెళ్ళి చేసి ప్రతిష్టాపన చేస్తే విగ్రహం వెంబటనే కూర్చొని ప్రతిష్టాపన చాలా సులువుగా జరిగింది. అంతటి గొప్ప మహాత్ముడు మనకి విఠల్ బాబా వారు అనమాట. అంతేకాకుండా వీరికి షిరిడి సాయినాథునికి చాలా గొప్ప సంబంధం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, స్వామి వారి మాటలు మనకి ఎందుకు చాలా ప్రామాణికం అంటే, స్వామివారు సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పటికి కూడా దాన్ని కూడా అతిక్రమించి అవధూత స్థితికి చేరుకున్నటువంటి వారు. అంతేకాకుండా వీరికి దత్తాత్రేయ సాంప్రదాయంలో నిరంజన అఖాడా అనేటువంటిది ఒకటి ఉంది. వీరు చూసుకుంటే ఇందులో దత్తాత్రేయ సాంప్రదాయంలోనే నార్త్ ఇండియా వైపు మీరు వెళ్తే అక్కడ అఖాడాలు, అంటే గుజరాత్ అటువంటి ప్రాంతాల్లోకి మీరు వెళ్తే అక్కడ అఖాడాల సాంప్రదాయాలు మనకు కనబడతా ఉంటాయి. అందులో నిరంజన అఖాడా నుంచి స్వామి వారికి సన్యాసం రావడం జరిగింది అన్నమాట. అట్లా ఈ విఠల్ బాబా వారు మనకి ఇక్కడికి వారు ఇటువైపు వచ్చిన తర్వాత వారు యాక్చువల్ గా మహారాష్ట్రలో ఉన్నటువంటి వారు, బట్ కానీ తర్వాత తెలుగు ప్రదేశాలకి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అట్లానే చాలా ప్రదేశాల్లో వారు పర్యటించి షిరిడి సాయినాథుల మందిరాలని అట్లానే శ్రీగురు చరిత్రని స్వామివారి బాగా వ్యాప్తి చేయడం జరిగింది అనమాట. స్వామివారి ఈ గ్రంథాన్ని అనుగ్రహించి ఈ గ్రంథంలో ఉన్నటువంటి చాలా విషయాలన్నింటినీ కూడా ప్రామాణికమైనటువంటిది అనేటువంటి విషయాన్ని వారు చెప్తూ దత్తాత్రేయ స్వామి వారి పంచకం అయినటువంటి దత్త అవతార పంచకమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడి నుంచి షిరిడి సాయినాథుడి వరకు ఉన్నటువంటి అవతార ప్రస్తావాలను కూడా తీసుకొస్తూ ఈ గ్రంథంలో వారి యొక్క చరిత్రలో ఎంత బాగా వర్ణించారో దాన్ని కూడా స్వామి ప్రస్తావన చేస్తూ దత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులకి ఈ గ్రంథం ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాల్ని స్వామి వారు అనుగ్రహిస్తూ దీనికి శ్రీముఖాన్ని అందజేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే అంటే ఇన్ని శ్రీముఖాలు ఈ యొక్క దత్తాత్రేయ సర్వస్వం అనేటువంటి గ్రంథాలకు ఉన్నాయి, ఈ యొక్క గ్రంథానికి ఉన్నాయి అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే మీరు కంప్లీట్ గా చూస్తే దత్త పరంపరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటని ఆమోదించారు. అంతేకాకుండా ఉత్తాన పీఠానికి సంబంధించినటువంటి మన ఈ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కూడా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురించి ప్రస్తావించి ఉన్నారు. వారి దగ్గరికి కూడా ఈ గ్రంథం వెళ్ళడం జరిగింది. సిద్ధాశ్రమం ఉన్నది, స్ఫటిక సరస్సు ఉన్నది, అయితే అందరికీ కనపడదు. సెలెక్టెడ్ పర్సన్స్కు మాత్రమే అది కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్ళి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని, అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. సో అట్లా మనం ఇట్లా చూసుకుంటే ఇంతమంది యతులు దత్తాత్రేయ పరంపరాంతర్గతంగా ఉన్నటువంటి ఇంతమంది యతులు సత్పురుషులు ఈ యొక్క గ్రంథాన్ని, అందులో శ్రీపాద వల్లభ చరితామృతంలో ఉన్నటువంటి విశేషాలని, దత్తాత్రేయ పంచకాన్ని, వీటన్నిటిని కూడా ఇంత ప్రామాణికంగా మనకి ప్రతిపాదన చేస్తూ ఉంటే మనం ఇందులో ఉన్నటువంటి విషయాలు కరెక్టా కాదా అని సంశయించడం అనేటువంటిది నిజానికి ఒక అవసరం లేని విషయం అన్నమాట. సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో మీరు కంప్లీట్ గా చూస్తే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటిది పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం. దత్తాత్రేయ సాంప్రదాయంలో ఈ యొక్క గ్రంథానికి అత్యున్నతమైనటువంటి విశిష్టత ఉంది, దీనికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది అనేటువంటి విషయం మనందరికీ అర్థమైంది. తర్వాత రాబోయేటువంటి వీడియోలో మనం అసలు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో సాయినాథుని గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన ఉంది, దానికి సంబంధించినటువంటి విశేషాలని వాటిని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా అర్థమవుతాయి, ఈ గ్రంథం పైన ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, మీ ద్వారా మాకు చాలా మంచి విషయాలు అందాయి. సో ఇది ఇలాగే కొనసాగిద్దాము. పూర్తిగా శ్రీపాద స్వామి చరితామృతంలో బాబా వారి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మరో మంచి వీడియోలో మనం తెలుసుకుందాం. సెలవు. జై సాయి.